నమస్కారం. టుడే 17th ఎడిషన్ ఆఫ్ పోల్ట్రీ ఇండియా ఇవాళ టుడే లాంచ్ అయింది. అండ్ మా పోల్ట్రీ ఇండియాకి మినిస్టర్ గారు వచ్చినారు. ఇవాళ వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చినారు. పోల్ట్రీ అని ఒక సబ్జెక్ట్కి వాళ్ళు కన్సిడర్ చేసి ఇక్కడ వచ్చి మా మొత్తం తెలంగాణకి ఒక ప్రైడ్ ఎగ్జిబిషన్ పోల్ట్రీ ఇండియా అని ఇక్కడ ఇవాళ లాంచ్ అయింది, ఇనాగ్రేట్ అయింది. అండ్ ఐ రిక్వెస్ట్ ద మినిస్టర్ సార్ టు ప్లీజ్ టాక్ ఆన్ దిస్. గౌరవనీయులు పౌల్ట్రీ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. వాళ్ళ యొక్క జీవితంలో తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశానికి ఒక గర్వకారణమైనటువంటి సంస్థ ఇది. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ఎవరైనా చేసుకోగలిగినటువంటి వ్యవస్థ పౌల్ట్రీ. కాబట్టి ఇది ప్రపంచ దేశాలకే ఇది ఇండియా ఎక్స్పో అంటున్నారు, కానీ ఇది వరల్డ్ ఎక్స్పో. దిస్ ఈజ్ వరల్డ్ ఎక్స్పో. ఒక అట్లాంటాలోనే పెద్ద ఎత్తున జరుగుతుంది. రేపు భవిష్యత్తులో ఇండియాలో తెలంగాణలో ఎక్స్పోనే ప్రపంచ ఎక్స్పోగా తీర్చిదిద్దేదానికి మీరు పడ్డ కష్టానికి, మీ సంస్థలకి, మీ వ్యవస్థలకి, మీ యొక్క సభ్యులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సంస్థల్ని, ఒక పక్క ఫార్మా కావచ్చు, ఒక పక్క సీడ్ కావచ్చు, అన్ని వ్యవస్థల్లో కూడా తెలంగాణ నెంబర్ 1గా ఉండాలనేది రేపు రాబోయే 47 కల్లా వీఆర్ ఇన్ ద నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. నాట్ ఓన్లీ కంట్రీ, వీఆర్ కాంపిటేటివ్ విత్ ద వరల్డ్ కంట్రీస్. దట్స్ వై ఇది తెలంగాణకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ పౌల్ట్రీ వ్యవస్థకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఏ సౌకర్యాలు కావాలన్నా గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి తప్పకుండా మీ సంస్థను కాపాడుకొని మీ వ్యవస్థను బలోపేతం చేసి ఇప్పుడున్నటువంటి తమిళనాడు, ఆంధ్ర కంటే 3వ స్థానంలో ఉన్న తెలంగాణ 3 సంవత్సరాల్లో నెంబర్ 1గా రావాలనేది మా కోరిక. దానికి తగ్గట్టుగా తప్పకుండా ఈ పౌల్ట్రీ వ్యవస్థకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఏ సౌకర్యాలు కావాలన్నా, ఏ సదుపాయాలు కావాలన్నా ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో చేపించే బాధ్యతని నేను తీసుకుంటానని చెప్పి విజ్ఞప్తి. తెలంగాణలో అన్ని రకాలైనటువంటి వ్యవస్థల్ని ముందుకు తీసుకెళ్లాలనేది తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనలో మేము తీసుకున్న నిర్ణయం. పౌల్ట్రీ మా రైతాంగానికి, మా తెలంగాణ రాష్ట్రానికి ఇది దేశానికి ఎక్స్పోర్ట్ కాకుండా ప్రపంచ దేశాలకు అన్నిటికీ ఎక్స్పోర్ట్ చేసే సంస్థలు వచ్చినాయి. మన యొక్క పౌల్ట్రీ టెక్నాలజీని ప్రపంచ దేశాలకి సప్లై చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి పరిమితులు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏం కావాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏ సౌకర్యం చేయాలి, తప్పకుండా ముఖ్యమంత్రి గారి యొక్క సహాయంతో చేసి పెట్టే బాధ్యత అందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పోలో పౌల్ట్రీకి సంబంధించినటువంటి టెక్నాలజీ కానీ, దాంట్లో వచ్చినటువంటి సంస్కరణలు కానీ, భవిష్యత్తులో నిరుద్యోగులైనటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏర్పాటు చేసుకునేది చిన్న వ్యవస్థ కాడ నుంచి పెద్దవి కూడా పెట్టుబడికి సంబంధించి ఏది అవకాశం ఉంటే అది చేసుకునే అవకాశం ఉంది ఈ టెక్నాలజీ. కాబట్టి చిన్నోళ్ళు పెట్టుకోవచ్చు, మధ్యతరగతి వాళ్ళు పెట్టుకోవచ్చు, పెద్దోళ్ళు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఔత్సాహికులు అందరూ వచ్చి ఈ ఎక్స్పోని సందర్శించి విజయవంతం చేసి 3 రోజుల యొక్క ఎక్స్పో మళ్ళీ ప్రపంచంలో ఎక్కడా దొరకదు, ఒక తెలంగాణలోనే హైటెక్స్లోనే దొరుకుతుంది. కాబట్టి అందరూ వచ్చి దీన్ని ఉపయోగించుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి.